ముఖ్యమంత్రిని మరోసారి పొగడ్తలతో ముంచెత్తారు జేసీ దివాకర్ రెడ్డి. ఆయన కర్మజీవి అంటూ మొదలుపెట్టిన ఆయన కుటుంబంతో కనీసం గడిపే టైం కూడా చంద్రబాబుకు ఉండడం లేదని, అంతలా కష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు. బుడ్డా కిడారి టీడీపీలోకి చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి. ఎక్కడ కర్నూలు, ఎక్కడ విజయవాడ ఇంతమంది వచ్చారంటే అతని పైన ఉన్నటువంటి ప్రత్యేకతమైనటువంటి అభిమానాన్ని తెలియజేస్తుంది. ఈ అభిమానాన్ని ఎల్లకాలము ఆయన ఉంచుకుంటాడు మీ దగ్గర నుంచి నేను నమ్ముతున్నా. ఇక మన ముఖ్యమంత్రి గారు ఏమంటే, ఒక్కొక్కరి ఆయన ఎదురుగా మాట్లాడినప్పుడు మనం ఏదో పొగుడుతున్నామని అనుకుంటారు. సార్, మేమంతా పొగిడే వాళ్ళం కాదు, మా హృదయంలో ఉండేటువంటి మాట చెప్తాం. అది మీరు పొగడ్త అనుకుంటే మేమేమి చేయలేం. నిజంగా నేను సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి వరకు నేను అందరినీ ఎరుగుదు. ఒక్క పివి నరసింహారావు గారితోనే నాకు పరిచయం లేదు. నేను అందరి ముఖ్యమంత్రులు చూసా. నేను రాజకీయంలో లేనప్పుడు చూసా, రాజకీయంలో ఉన్నప్పుడు చూసా. కానీ ఈయన నిజంగా అందరూ ముఖ్యమంత్రి పదవి అంటే ఏదో పెద్దది అనుకుంటారు. కానీ మీరు మాత్రం సార్ కర్మజీవి సార్ మీరని నేను మీకు మనవి చేస్తున్నా. ఏ సుఖాన్ని మీరు అనుభవిస్తున్నారో దయచేసి చెప్పాలి. ప్రతి మనిషికి కూడా భార్య, కొడుకు, పిల్లల కంటే కూడా మనవడు, మనవరాలంటే నిజంగా అత్యంత ఆనందదాయకమైనటువంటి జీవితంలో మధురోక్షణాలు ఏమంటే మనవడితోనో మనవరాలతోనో ఆడుకునేది. మీరు అదృష్టవంతుల నాకైతే అర్థం కదా, దురదృష్టవంతులలో మాకైతే అర్థం కదా. మీరు ఎప్పుడైనా ఆడుకున్నారా మీ మనవంతో? ఐ గాట్ మై ఓన్ డౌట్. నేను మొన్న అనంతపురానికి వచ్చినప్పుడు మా గవర్నర్ గారు ఉన్నప్పుడు కూడా ఇదే మాట్లాడిగా. ఆయన గవర్నర్ గారు వెంటనే కల చేసుకోవాలి, దివాకర్ ఒక్కటేనా ఎప్పుడు నిద్రపోతున్నాడో అడగబోయే ఆయన అని అన్నాడు. అందుకనే నేను ఈయన అదృష్టవంతుడి కంటే కర్మజీవి అనేటువంటి నా అభిప్రాయం. మరి మీరు ఏ రకంగా అర్థం చేసుకున్నా నాకేమి బాధ. ఇవాళ ఎన్టీ రామారావు గారు తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రైతులకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి మాటను వాళ్ళు మొదటి నుంచి చెప్తూ వచ్చారు. దురదృష్టవశాత్తు వాళ్ళు ఉన్న కాలంలో మనకేం నీళ్ళు రాలేదు, ఎస్పెషల్లీ ఫర్ రాయలసీమ. ఇవాళ నాకైతే పూర్తిగా సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. రాయలసీమలో మా జిల్లా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి మా జిల్లా ఇంకా 2 సంవత్సరాల్లో శాశ్వతంగా కరువును పారదోలి, ఇప్పుడు మామూలుగా ఏం చెప్తా ఉంటారు, మనకు కోనసీమ కోనసీమ అని చెప్తా ఉంటారు. ఆ కోనసీమను మరిపించేటటువంటి అవకాశాన్ని మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది దయచేసి పొగడ్తని అనుకోవద్దండి.